ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా మరి వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్యభాగ సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాలు గురించి మనం తెలుసుకుంటున్నాం. సంఘానికంటే ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని వారి విశ్వాసాన్ని, వారి యథార్థతను, వారి భక్తిని చూచి దేవుడు తన పనిని జరిగించడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన వరం ఇస్తాడని తెలుసుకుంటున్నాం. అలాగా ఇప్పటికీ దాదాపుగా 17 వరాల గురించి తెలుసుకున్నాం. ఈ దినం మరి 18వ వరంగా మరి కళలు డ్రీమ్స్, స్వప్నములు గురించి మరి ఇది ఒక ఆత్మవరంగా ఈ కళల ఆత్మవరం గురించి ఈ దినం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ కళల వరం గురించి మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినం తెలుసుకుందాం. చూడండి, ఈ కళల వరం గురించి దాదాపుగా ఒక 10 ప్రసంగాలైనా 20 ప్రసంగాలు చెప్పినా కూడా మరి సరిపోనంత విస్తారమైన కంటెంట్ బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నో లోతైన విషయాలు, మర్మాలు దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రాముఖ్యంగా నేను అవన్నీ చెప్పలేను. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే ఈ కళల వరం గురించి 4 విషయాలు మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. మొట్టమొదటిగా కళలు అంటే ఏంటి, తర్వాత వాటి అర్థం తెలుసుకుందాం. అలాగే ఈ కళలు మరి ఏవైనా రకాలుగా ఉన్నాయా అంటే అవును, కళలు కొన్ని ప్రత్యేకమైన రకాలుగా బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన రకాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్టయితే మరి ఈ కళలు దేవుడు సంఘానికి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ కళలను దేవుడు కొందరికి అనుగ్రహించి దేవుడు వాడుకుంటాడు అనే విషయం తెలుసుకుందాం. అలాగే ఈ కళలు పొందిన వారి అనుభవాలు ఎలా ఉంటాయి, వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఈ కళల వరం యొక్క బహుమతి పొందిన వారికి ఉన్న వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు గురించి మనం తెలుసుకుందాం. దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని మరి లోతుగా ధ్యానిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహిమానితుడ, మహాగణుడ, ఎందుకో నాయన స్తోత్రం. ఈ దినం ప్రభువా ఆత్మవరంలో 18వ వరంలోకి మేము అడుగుపెట్టున్నాం తండ్రి. 18వ వరంగా నాయన కళల గురించి అంటే స్వప్నముల గురించి, దైవిక సంబంధమైన కళల గురించి అయ్యా ఈ దినం తండ్రి మేము తెలుసుకోబోతుండగా మాతో మాట్లాడు ప్రభువా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఏ జ్ఞానము లేనటువంటి వాడను ప్రభువా తండ్రి, మీరే ప్రభువా ఇదిగో తండ్రి జ్ఞానం ఇచ్చి ప్రభువా తండ్రి మీకు బూరగా, మీకు సాధనంగా, మీకు మారుగా నన్ను వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి మూలవాక్యంగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత నేను నా జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ యోవేలు ప్రవక్త మరి పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపును గురించి, అనాయింటింగ్ గురించి తెలియజేస్తూ, అలాగే 3 ఆత్మవరాల గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇది వరకు ఇక్కడ ప్రవచనము, కళలు, దర్శనములు అను 3 వరాల గురించి మరి ఇజ్రాయెల్ ప్రజలు అంటే యూదా ప్రజలకి యోవేలు ప్రవక్త పరిచయం చేస్తున్నట్టుగా, వారికి తెలియజేస్తున్నట్టుగా, దేవుడు మీకు అనుగ్రహిస్తాడా అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఇక్కడ 3 వరాల్లో ఇదివరకే మనం గడిచిన వారాల్లో మరి ప్రవచనాలు అంటే ఏంటి, ప్రవచన వరం అంటే ఏంటి, ప్రవచన వరం దేవుడు ఎందుకు ఇస్తాడు, ప్రవచన వరం పొందుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ప్రవచన వాక్కులు ఎలా పనిచేస్తాయి అన్న విషయాలు గడిచిన వారాల్లో తెలుసుకున్నాం. అయితే ఈ దినము మరి 18వ వరంగా కళల గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ కళల వరం సేమ్ ఇలాగనే యోవేలు ప్రవక్త మరి ఈ 2వ అధ్యాయం 28వ వచనంలో మరి ఏ వాక్యాన్ని ఎత్తి చెప్తున్నాడో అంటే పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చిన ఆత్మ ఆవేశాన్ని, ఆ ప్రకటనను అపొస్తలుల కార్యములో మనం చూసినట్లయితే మరి 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 18 వరకు పేతురు కూడా ఇదే వాక్యాన్ని కోట్ చేసి చూపిస్తున్నట్టుగా, ఎత్తి చూపిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఉందని చూడండి. పరిశుద్ధాత్మ అంటే అంత్య దినాల్లో ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, తర్వాత నేను సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ఏంటంటే ఇక్కడ యోవేలు ప్రవక్త ఆనాటి యూదా ప్రజలకి ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నాడు. హెచ్చరికగా మరి కనబడుతుంది. అలాగే ఇది ఒక వాగ్దానపూర్వకంగా ఈ ప్రవక్త తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, యోవేలు ప్రవక్త అంటే యోవేలు అన్న మాటకు అర్థం యెహోవా దేవుడు అని అర్థం. ఈ యోవేలు ప్రవక్త మరి ఆత్మచేత నింపబడి ఆనాటి యూదా ప్రజలని
వారిని మొదట హెచ్చరికను చూద్దాం. ఆనాటి యూదా ప్రజల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూచినట్లయితే, పెద్దలారా ఆలకించడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈనాటి సంగతి మీ దినములలో కానీ ఎప్పుడైనా మీ పితరుల దినము కానీ జరిగినదా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక హెచ్చరికను తెలియజేస్తున్నాడు. ఇదిగో ఈ యూదా ప్రజలకి, ఈ ఇజ్రాయెల్కి ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, వీరు ఆత్మీయంగా విగ్రహారాధికులైపోయినారు. ఆత్మీయంగా దారి తప్పిన వారుగా, మరి నైతికంగా, మరి ఆత్మీయంగా వీరు తప్పిపోయిన వారిగా, చెడిపోయిన వారుగా, పాడైపోయిన వారిగా, క్షీణించిపోయిన వారిగా, అలాగే దేవుని నిబంధనలు, కట్టడలను, ఆజ్ఞలన్నింటినీ వీరు ఏం చేస్తున్నారంటే మర్చిపోయినట్టుగా, వాటిని వ్యర్థం చేసినట్టుగా, దేవునికి దూరమైనట్టుగా, దేవునికి వ్యతిరేక దిశలో వారు తిరిగి నడుచుకుంటున్నట్లుగా మనం చూడగలం. అలాంటి సందర్భంలో మరి యోవేలు ప్రవక్త వారిని హెచ్చరికగా చెప్తున్నాడు. ఇదిగో మీరు ఇలాగే ఉండినట్లయితే ఇదిగో మీ మీదికి ఇదిగో దేవుడు కొన్ని తెగులను, మరి ఇక్కడ 4వ వచనం చూస్తే 4 రకాల తెగులు, గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఇలాగా 4 రకాలైన క్షామాలు, మరి విపత్తులు, మరి వ్యాధులు రకాలన్నీ వచ్చి దేవుడు మిమ్మల్ని హతం చేయబోతున్నాడు, మిమ్మల్ని అప్పగించబోతున్నాడు. ఒకవేళ గనుక మీరు నా మాటలు విని దేవుని యొక్క ఆ మాటను లక్ష్యపెట్టి మీరు మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తట్టు తిరిగితే దేవుడు మీకు ఏం చేస్తారంటే ఒక పునరుజ్జీవం, అంటే వీరు చూడడానికి ప్రకటన గ్రంథంలో నీ పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నావు కానీ మృతుడివి అన్నట్టుగా, ఇక్కడ వీరు ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు కేవలము వారు దేవుని ప్రజలుగా ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడే అంటే ఇక్కడ పునరుజ్జీవం, వారికి తిరిగి పునరుజ్జీవం అంటే తిరిగి బ్రతికింపజేయడం, తిరిగి నూతన విశ్వాసాలకి రావడం. దేవుడు మీకు పునరుజ్జీవాన్ని దేవుడు ఇవ్వాలంటే మీరు మొట్టమొదట మీరు పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా, ఉపవాసంతో నా తట్టు తిరిగితే అప్పుడు నేను మిమ్మల్ని ఏంటంటే ఒక నూతన ఆత్మ అభిషేకము, ఏంటంటే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మీకు మీరు కోల్పోయిన ఒకవేళ ప్రవచనాలైనా, దర్శనాలైనా, కళలు ఒకవేళ లేకుంటే నేను ఇస్తాను, కోల్పోతే తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానగా రీతిగా మరి ఆనాటి యూదా ప్రజలకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, యోవేలు ప్రవక్త చెప్పే ఈ ప్రవచనంలో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అంటే కేవలము ఆనాటి యూదా ప్రజలకి ఇది వర్తించదండి. నేటి మనకు ఈ తరానికి, మనకు కూడా మనమున్న సంఘాలకి, మన తరానికి, మన రాబోయే మన పిల్లలు, మన వంశాల అన్ని తరాలకు కూడా ఈ ప్రకటన, ఈ హెచ్చరిక, ఈ వాగ్దానం వర్తిస్తుంది. హల్లెలూయా. చూడండి, యోవేలు చెప్పే ఈ ప్రవచనము మనకు కూడా వర్తిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం, ఒక మర్మం తెలుసుకుందాం. యోవేలు 2వ అధ్యాయం 8వ వచనంలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, దేవుడు కొందరిని నేను అభిషేకిస్తాను, కొందరిని దేవుడు నేను హెచ్చిస్తాను, గణపరుస్తాను, నా వరాలు ఇచ్చి వాడుకుంటాను అని చెప్తున్నాడు కదా. ఇది అందరికీ వర్తించదండి, ఆనాడైనా సరే ఈనాడైనా. అదేంటన్నా ఇప్పుడే చెప్పావే ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని చెప్తున్నావే, మరి ఇప్పుడు చూస్తే మళ్ళీ మాట మారుస్తున్నారేంటి, మరి ఎవరికి వర్తించదు అందరికీ వర్తించదు అంటున్నావు అంటే, అవును, యోవేలు ప్రవక్త చెప్పే ప్రవచనం యొక్క తీవ్రతను మీరు గమనించినట్లయితే, ఏం చెప్తున్నాడో మీరు పరిశీలించినట్లయితే, భూతద్దంలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పడిపోయిన వారికి, చెడిపోయిన వారందరూ వారికి ఈ వాగ్దానము వర్తించదు. హల్లెలూయా. చూడండి, మరి ఈ నేటి తరాల్లో కూడా మనకిష్టం వచ్చినట్టు మన సొంత చిత్తంలో మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న వారికి దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. మరి వర్తిస్తుందా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లోకంలో జీవిస్తూ దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తా అంటే నో. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి సద్భక్తితో జీవిస్తూ నడుస్తుంటారో అలాంటి వారికి దేవుడిచ్చే ఒక వాగ్దానం, నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. అంతేగాని అన్యాయస్తులకి, లోకంలో జీవించే వారికి, దేవునికి వ్యతిరేక విగ్రహ చేస్తున్న వారికి కాదు. ఇక్కడ ఆనాటి యూదా సమాజంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉంటున్నారంటే, వారు విగ్రహాలను ఆరాధిస్తూ, మరి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను పాటిస్తూ దేవునికి వ్యతిరేక దిశలో నడుస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన కట్టడలను, ఆజ్ఞలు అన్నింటిని మర్చిపోయారు. ఆనాడే కాదు, ఈనాడు నేటి సంఘాల్లో, మన ఇక్కడ నైటి సార్వత్రిక సంఘంలో క్రైస్తవులంతా కూడా అనేకులు విగ్రహారాధకులుగా మారిపోయారు. అదేంటన్నా క్రైస్తవులు విగ్రహాల ఆరాధకులుగా ఉంటున్నారు కదా, క్రైస్తవులు విగ్రహాలని ఆరాధిస్తారంటే నేను చెప్పేది విగ్రహ ఆరాధన అంటే విగ్రహాన్ని పెట్టుకొని పూజించటం లాంటిది కాదండి. హల్లెలూయా. చూడండి, చూసినట్లయితే విగ్రహ ఆరాధన అంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారంట. అంటే గుర్రాలు, రథములు, ఆస్తులు, ఐశ్వర్యము, కీర్తి, పేరు ప్రతిష్టలు, డబ్బులు, ఇవన్నిటి కూడా విగ్రహారాధనకి గుర్తు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే మన విశ్వాసము, లేదంటే మన నమ్మకము, మన గురి, మన దృష్టి
దేవుని మీద కాకుండా ఇంకా వేరే దేని మీద ఉంచినా అది విగ్రహారాధనే. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా విగ్రహారాధన చేస్తూ నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలంటే మాత్రం అది అసంభవం. దేవుడు అలాంటి వారిని తన ఆత్మతో నింపడు. ఆత్మవరాలు మీకు రానే రావు. హల్లెలూయా. కనుక ఇది చూడండి, ఆనాటి యూద ప్రజలకే కాకుండా ఈనాటి మనకు కూడా ఈ హెచ్చరిక వాగ్దానం మనకు వర్తిస్తుంది. హల్లెలూయా. సరే, ఇంకొక ప్రాముఖ్య విషయంలోకి వద్దాం. చూడండి, కళలు అంటే ఏంటి అర్థం తెలుసుకుందాం. కళలు అంటే సాధారణంగా స్వప్నంగా మనం చూడొచ్చు, డ్రీమ్స్ అని, స్వప్నంగా, ఇంకా భ్రమ, ఇంకా మనం చూసినట్లయితే భ్రాంతి, నిశ, ఇంకా మనం చూసినట్లయితే ఊహలుగా మనం చూడొచ్చు. చూడండి, ఒక వ్యక్తి మరి రాత్రికాల సమయంలో నిద్రపోతున్నప్పుడు అతని మనసుకు వచ్చే ఆలోచనలు, చిత్రాలు, ఇంకా కొన్ని అనుభూతులు, ఇంకా చూడండి అతడు నిద్రపోతున్నప్పుడు అంటే నిద్రపోకముందు మరి సాధారణంగా దైనందిక జీవితంలో అతను చేస్తున్న పని పాటలు ఎలా చేస్తున్నాడో అలా నిద్రపోయినప్పుడు కూడా అలా పనులు చేస్తున్నట్టు కొన్ని దర్శనాలు, చిత్రాలు అన్నీ చూస్తున్నట్టుగా అతనికి అనుభూతి కలుగుతుంది. దానినే కళలు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కళలు అనేది ప్రతి మానవునికి ఒక సహజమైన అనుభవం. సాధారణంగా ప్రతి మనిషికి కళలు వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు ఏ తేడా లేకుండా అందరికీ కళలు వస్తుంటాయి. హల్లెలూయా. అయితే ఈ కళలు 3 రకాలుగా ఉన్నాయి. ఏంటి ఆ 3 రకాలు అంటే, ఒకటి గుర్తుంటాయి. కళ రాత్రికాల సమయంలో వచ్చిన కళ ఉదయానికి గుర్తుంటాయి. మళ్ళీ రెండవ రకం ఏంటంటే, కొన్ని కళలు సగం గుర్తుంటాయి. కళ వచ్చిందని తెలుస్తుంటుంది, సగమే పూర్తిగా గుర్తుండదు, కొంచెం గుర్తుంటుంది. ఇది రెండో రకం. మూడో రకం చూసినట్లయితే అసలు పూర్తి గుర్తే ఉండదు. కళలు వచ్చింటాయి కానీ కళ వచ్చినట్టు ఆ జ్ఞాపకమే ఉండదు. ఎంత ఫీలింగ్ ఉన్నా కూడా అసలు గుర్తే రాదు. ఇది చూడండి, ఇలా 3 రకాలుగా ఉంటున్నట్టుగా ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి కళలు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, మరి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, మనము ఈ కళల గురించి, లోకానుసారమైన కళల గురించి మనం నేర్చుకుంటున్నట్లయితే అది సైకాలజీ పాఠం అయిపోతుంది. హల్లెలూయా. కనుక మనము ఆ లోకానుసారమైన కళల గురించి కాదు కానీ దైవిక సంబంధమైన కళల గురించి, ఆత్మవరమైన కళల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఆ కళల వరం ఇస్తాడు కదా, ఆ వరం గురించి తెలుసుకుందాం. చూడండి, దానికంటే ముందుగా ఈ కళలు ఎన్ని రకాలు, కళల్లో మరి రకాలు ఉన్నాయా అంటే బైబిల్లో 3 ప్రాముఖ్యమైన కళలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ కళ అంటే, మొట్టమొదటి చూసినట్లయితే మానవ సంబంధమైన కళలు. హల్లెలూయా. అంటే సహజమైన కళలు ఒక వ్యక్తికి మరి మానసికంగా సంబంధమైనవి, ఒక వ్యక్తి శరీర సంబంధమైన అనుకుందాం. ఒక వ్యక్తికి ఇలాంటి కళలు, రోజువారీ ఆలోచనలు, మరి విస్తారమైన పని పాటల వల్ల అతనికి భయాలు ఉండటం వల్ల, ఆందోళన ఉండటం వల్ల, భాగోద్వేగం ఉండటం వల్ల ఈ కళలు వస్తుంటాయి. చూడండి, ఇలాగా మానవ సంబంధమైన కళలు కావచ్చు, సహజమైన కళలు కావచ్చు, వీటికి అర్థము పర్థము ఉండదండి. హల్లెలూయా. తల తోక తొండం ఉండదు. ఇవేంటంటే వీటికి భావం అనేది ఉండదు, ఏవో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇవి ఈ మొదటి జాతికి చెందినవి, మనుష్యునికి వచ్చే కళలుగా మనం చూడగలం. చూడండి, మరి ప్రాముఖ్యంగా మరి మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి 5:3 మనం చూసినట్లయితే, విస్తారమైన పని పాటల వల్ల స్వప్నములు కలుగును. అవునండి, మనుషులకి విస్తారమైన ఆలోచనలు, పనులు చేయడం వల్ల సాధారణమైన కళలు వస్తుంటాయి. సరే, రెండవ రకం చూద్దాం. ఈ రెండవ రకమైన కళ ఏదంటే సాతాను చూపించే కళలు, సాతాను చూపించే స్వప్నాలు. హల్లెలూయా. సాతాను స్వప్నాలు చూపిస్తారంటే అవును, ప్రతి వారు చూస్తుంటారు. ప్రతి మనుషుడు ఈ మొదటి 2 కళలు చూస్తూనే ఉంటారు. మా సహజమైన కళలు వస్తుంటే సాతాను చూపించే కళలు కూడా వస్తుంటాయి. మరి సాతాను కళలను ఎలా గుర్తుపడతాం అంటే, చూడండి, ఇందాక చెప్పాను, సాధారణమైన కళలు వస్తే వాటికి అర్థం పర్థం ఉండదు, అవి వాటి వల్ల ఏ భయం అనేది ఉండదు. కానీ సాతాను చూపించిన కళలు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి రాత్రి కాలంలో మరి ఈ కళలు చూసినప్పుడు అతనికి ఏం జరుగుతుందంటే, అతనికి భయాందోళన, భయము, ఏంటంటే గందరగోళము, తత్తరిల్లిపోవడము, తెలియని బాధ, భయము వెంటాడడము, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి, ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నప్పుడు అది సాతాను సంబంధమైన కళగా, సాతాను చూపించిన కళగా మనం చూడగలం. ఎందుకు సాతాను ఇలాగ చూపిస్తుందంటే, చూడండి, 2 కొరింథీ 11:14 చూసినట్లయితే, సాతానే తానే వెలుగు దూషం ధరించుకొని చున్నాడని రాయబడింది. అంటే సాతాను వాడు ఏం చేస్తాడంటే అనేకులకి కొన్ని కళలు చూపించడం ప్రారంభిస్తాడు. అలా చూపించి ఎందుకో కళలు చూపిస్తాడు, ఉద్దేశం ఏంటంటే విశ్వాసులను మోసం చేయడానికి, వారిని దారి తప్పించడానికి
నడిపించడానికి, వారిని పాపం వైపు తిప్పడానికి, సత్యం నుండి తిప్పడానికి, దేవుని వైపు వ్యతిరేక దిశలో నడిపించడానికి ఇలాగ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, బైబిల్లో లెక్కలేని మంది, ఎంతోమంది మరి సాతాను చూపించిన కళలు చూచి వాడబడుతున్నట్టుగా, ప్రకటిస్తున్నట్టుగా, చెప్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చూచినట్లయితే, గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపుల్లో అది కలిగెను, భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను, ఒకని శ్వాసము నా ముఖము కొట్టగా నా శరీర రోమములు పులకించెను. హల్లెలూయా. చూడండి, మరి యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, పరిశుద్ధుడు యోబు, ఎంతో నీతిమంతుడు. ఇలాంటి యోబు కూడా సాతాను వదిలిపెట్టదు. సాతాను చూపిస్తున్నట్టుగా చూడండి, ఒకని శ్వాసము నా ముఖము కొట్టగా నా శరీరం రోమములు పులకించంట. అంటే సాతాను మరి అతని దగ్గరకు వచ్చి అతను చూచినట్టుగా, సాతాన్ని దర్శన రీతిలో చూచినట్టుగా, అందువల్ల ఆ రాత్రి భయము, వేదన, చింత, దిగులు కలిగినట్టుగా యోబు సాక్ష్యరీతిగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇలాగా సాతాను చూపించే కళలు ఇలాగా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో కొంతమంది కళలు కానీ ప్రవక్తలు, బోధకులు కావచ్చు, కళ కంటేని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించేదని అంటున్నాడు. అలాగే అదే అధ్యాయంలో 23వ అధ్యాయం 32వ వచనం చూచినట్లయితే, మాయా స్వప్నములు చెప్పుచు అబద్ధముల చేత, మాయా ప్రగల్భముల చేత నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినని దేవుడు అంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇలాగా ఈ సాతాను కలగ చేస్తుంటే విశ్వాసులను దారి తప్పించడానికి, పాపం వైపు తిప్పడానికి, దేవుడి నుంచి దూరపరచడానికి సాతాను కళను చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వరకు చూచినట్లయితే, అక్కడ ప్రవక్తయ్య కానీ, కళలు కనేవాడు కానీ, బోధకుడు కావచ్చు, ఎవరైనా సరే వారు మీ ఎదుటకు వచ్చి సూచక్రియలు మాత్కార్యములు చేసినప్పుడు, ఒకవేళ ఆ సూచక్రియలు మాత్కార్యం జరిగినా కూడా మీరేంటంటే వారి మాటలు వినకూడి, వారు ఏం చేస్తారంట, మీరు ఎరుగని దేవతల తట్టు రమ్ము పూజింతు రమ్ముని మేము పిలిచిన ఎడల వారి మాట వినకూడి, వారి తట్టు వేయకూడి, వెళ్ళకూడి, ఆ పనులు చేయకూడని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా సాతాను దేవుని ప్రజలను దారి తప్పించడానికి మరి సాతాను కళలు చూపిస్తున్నట్టుగా, కొంతమందికి సాతాను కళలు చూపించి వారిని వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా 3వ రకమైన కళలు ఏంటంటే ఈ దైవిక కళలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో మాట్లాడే ఒక మార్గం. హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మ సంబంధమైన కళలు అనుకుందాం, కళల బహుమతి అనుకుందాం. చూచినట్లయితే మనం ఇక్కడ చూచినట్లయితే దేవుడు మరి ఈ దైవిక దేవుడు కళ రీతిగా ఒక వ్యక్తితో అతను నిద్రపోతున్నప్పుడు అతనితో నేరుగా మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఈ దైవిక సంబంధమైన మొదటి 2 కళలో మరి భయము, ఆందోళన అవి ఉంటాయి. కానీ దేవుని కళలు వచ్చే ఇది దేవుని కళను ఎలా తెలుస్తుంటే, ఆ మనం కళ పొందిన తర్వాత మనకు సమాధానం, నెమ్మది, ఒక తెలియని ఆనందం, సంతోషము ఉప్పొంగడం ప్రారంభమవుతుంటుంది. అలా ఫీలింగ్ నీకు వస్తున్నట్లయితే నువ్వు నిజంగా దేవుని కళను పొందినట్లే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో యోవేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు, మీ ముసలి వారు కళలు కందరు. అంటే మరి యవనస్తులకి దర్శనాలు ప్రవచనాలు చూస్తున్నారని చెప్తున్నాడు. అయితే ముసలి వారు కళలు కంటారని చెప్తున్నాడు. అంటే ఈ కళలు వచ్చేది కేవలం ముసలి వారిక? నో, ఇది యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, విశ్వాసులు అందరికీ వస్తాయి. హల్లెలూయా. దేవుడు అందరికీ ఈ కళలు చూపిస్తాడు తన చిత్తం చొప్పున. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోవేలు ప్రవక్త ఎందుకు ముసలివారు కళలు కంటారు అని ఎందుకు చెప్తానంటే, ఇక్కడ ఒక మర్మానుసారంగా అలంకారప్రాయంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ముసలివారు అంటే కేవలం ముసలివారు అనే అర్థం కాదండి. హల్లెలూయా. చూడండి, కేవలం ఈ కళలు, దైవిక కళలు కేవలం వృద్ధులకే కాదు, అందరికీ వస్తాయి. ఇక్కడ అలంకారప్రాయంగా చెప్పేది మర్మం ఏంటంటే, బైబిల్లో ఇక్కడ వృద్ధులని ఎందుకు చెప్తానంటే, వృద్ధులు జ్ఞాన సంబంధమైన వారు, వృద్ధులు అనుభవం కలిగిన వారు, మరి వివేకం కలిగిన వారు, విశ్వాసములో, పరిశుద్ధతలో, యథార్థతలో, దేవుని మార్గంలో వారు ఏం చేస్తారంట, పరిణతి చెందిన వారిగా మరి ఈ వృద్ధులను చూడగలం. హల్లెలూయా. అనేక విషయాలు అనుభవం కలిగి ఉంటారు. అందుకే ఆ వృద్ధులు ఏం చేస్తారంటే, ఇంకొక మర్మం ఏంటంటే, వృద్ధులు తమ పరిచర్య అయిపోయింది, ఇంకా ఏమి చేయలేమని నిరుత్సాహపడతా ఉంటారు, మరి ఆందోళన పడుతూ ఉంటారు. అయ్యో, ఇంకా ఏంది, నేనేం చేయలేకపోయాని, నా జీవితం ఏంటి, ఇంకా నా ఇంతేనా, ఇంకా నేను ఇలాగనే. అంటే వృద్ధ వయసులో వచ్చినప్పుడు వారికి రకరకాల సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు, షుగరు, బీపీ, ఆందోళన, మానసిక సమస్యలు ఎన్నో వస్తుంటాయి. అప్పుడు అలాంటి వారు కృంగిపోతుంటాడు. అలాంటి ఎక్కువ
ఎక్కువగా యవనస్తులు కృంగిపోరు, కానీ ఎక్కువగా వృద్ధులకి ప్రాబ్లం వస్తుంటుంది. ఎక్కువగా వృద్ధులు రాత్రి వస్తుందంటే భయపడతా ఉంటారు. తెల్లారికి ఏం జరుగుతుందో, అయ్యో రేపటి మా పరిస్థితి భవిష్యత్తు గురించి ఎక్కువగా వేదన పడుతుంటారు. విశ్వాసులైనప్పటికీ, మంచి యథార్థవంతులైనప్పటికీ, నీతివంతులైనప్పటికీ భయపడుతుంటారు. అందుకే అక్కడ యోవేలు ప్రవక్త మర్మానుసారంగా చెప్తున్నారు, ఇలా భయపడే వృద్ధులకి దేవుడు ఏం చేస్తుంటే, దేవుడు ఇంకా నేను మిమ్మల్ని వాడుకుంటున్నా, దేవుడు నా పరిచయం మీరు జరిగిస్తున్నారు, నేను మీ పట్ల నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా, నేను మీతోనే ఉంటున్నా, హల్లెలూయా అని తెలియజేయడానికి వారికి కలల రీతిగా దేవుడు కొన్ని ప్రత్యక్షతలను, రాబోయే విషయాలను, జరగబోయే విషయాలను, దేవుడి చిత్తాలు అన్నింటినీ దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా అర్థం. హల్లెలూయా. అది యోవేలు ప్రవక్త ముసలి వారి కళలు కందరని చెప్పే మాటలో అర్థంగా మనం చూడగలం. ఇంకా అంత మాత్రం కాదండి, చూడండి, కళలు, వృద్ధులు కళలు చూచినప్పుడు వాళ్ళు తమకున్న విశేషమైన అనుభవంతో, జ్ఞానంతో ఏంటంటే యవనస్తులు కళలు చూస్తే వాటిని పట్టించుకోకుండా విడిచిపెడతారండి. హల్లెలూయా. అదే వృద్ధులైతే ఈ కళను చూచినప్పుడు దాన్ని లోతుగా ధ్యానించడం, లోతుగా గ్రహించడం, దాని యొక్క లోతు పొడవు వెడల్పులను వాళ్ళు ఆలోచించడం, దేవుని దగ్గర పరీక్షించడం, వివేచించడము, అది దేవుని చిత్తమైంది కాదా, ఇవన్నీ చేస్తుంటారు. యవనస్తులు అయితే కళ చూస్తారు, మర్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ మర్మాన్ని బట్టి ఇక్కడ యోవేలు వృద్ధులు కళలు కంటారు అని చెప్తున్నట్టుగా చూడండి. ఈ కళలు మరి వృద్ధులు వీరు ఆ కళలు కని వాటి అర్థాన్ని, భావాన్ని అన్ని గ్రహించి ఏంటంటే ఇతరులకి నిర్దేశించేవారుగా, ఇతరులకి ఓపికతో, ఓర్పుతో, పట్టుదలతో వారు ఉపదేశించేవారుగా ఉంటారు. అదే దేవుడి చిత్తం. హల్లెలూయా. యవనస్తులైనా మరి ఎవరైనా సరే కళలు మీరు కంటున్నారంటే ఆ కళల తర్వాత మనం ఆ కళ భావాన్ని మనం తెలియజేసేవారుగా ఉండాలి. వృద్ధులు ఎలా తెలియజేస్తారో అలా తెలియజేయాలన్నది యోవేలు యొక్క ఆలోచన ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవచనం ఉన్నది. హల్లెలూయా. సరే, ఇక్కడ చూడండి, ఈ మరి ప్రాముఖ్యంగా ఈ కళల్లో ఏమేమి వస్తుంటాయి అంటే, ఈ చూడండి, దర్శన వరంలో కేవలం దర్శనం వచ్చిపోతుంది, ప్రవచనంలో ప్రవచనం చెప్పిపోతారు. కానీ కళలు అనే ఈ వరంలో చాలా వరాలు దాగి ఉన్నాయి, మల్టిపుల్ వరాలు దాగి ఉన్నాయి. కళల్లో ప్రవచనాలు వస్తాయండి. హల్లెలూయా. కళల్లో దర్శనాలు వస్తాయి, కళల్లో బుద్ధివాక్యం బయలుదేరుతుంది, కళల్లో జ్ఞానవాక్యం బయలుదేరుతుంది, కళల్లో స్వరాలు వింటారు. కళల్లో జరగబోయే భవిష్యత్తులో అన్ని విషయాలు కూడా ముందుగానే తెలుసుకోబోతారు. హల్లెలూయా. చూడండి, కళలు అనేది మనం చాలా చీప్గా చూస్తుంటాం, తక్కువగా చూస్తుంటాం, చాలా చిన్నవరం అనుకుంటాం. నో, కళ అనేది ఒక ప్రాముఖ్యమైన, విశేషమైన పరిశుద్ధాత్మ వరంగా మనం చూడొచ్చు. సరే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం కళల గురించి. చూడండి, ఈ కళలు అనే ఈ ఆత్మవరం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ బహుమతి దేవుడు సంఘానికి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఎందుకు ఇస్తున్నాడు, ఏంటి దాని పర్పస్ అంటే, చూడండి, ఈ కళల వరం, ఈ బహుమతి, ఈ వరం పొందిన వ్యక్తులతో దేవుడు నేరుగా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారితోనే మాట్లాడతాడు. ఇటువంటి దేవుడు మాట్లాడే అనేక మార్గాలు లో ఈ కళల రీతిగా దేవుడు మాట్లాడే ఒక శక్తివంతమైన, ప్రాముఖ్యమైన మార్గంగా మనం చూడొచ్చు. హల్లెలూయా. చూడండి, ఈ కళల్ని ఒక పేరు అంటారు, వీటిని ఏంటంటే రాత్రిపూట ప్రకటనలు. హల్లెలూయా. ఈ కళల్ని రాత్రిపూట ప్రకటనలని అంటారని నేను ఏదో ఒక పుస్తకంలో చదివి ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే ఈ కళల రీతిగా దేవుడు ఈ వరం ఇచ్చి, బహుమతి ఇచ్చి, పాత నిబంధనలో వరం అని చెప్పబడలేదు, కానీ ఈ కళల రీతిగా దేవుడు ఎంతో మందితో నేరుగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అబ్రాహాముతోను, యాకోబుతోను, యోసేపుతోను, ఇంకా సొలొమోనుతోను, ఇలాగ అనేక మందితో దేవుడు కళల రీతిగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మనం ఒక వాక్యం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో చూచినట్లయితే యోబు ఒక మాటను చెప్తున్నాడంట. దేవుడు ఒక మారు మాట్లాడతాడు, ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో దేవుడు ఒకసారైనా మాట్లాడతాడు, 2 సార్లైనా మాట్లాడతాడు, కానీ నరులు గ్రహించలేకపోతున్నారు. దేవుడు కలరీతిగా మాట్లాడతాడు అని ఇక్కడ యోబు సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి ఈ బహుమతి ఇవ్వడానికి గల ఉద్దేశం ఏదంటే, ఒక ఎన్నో విశేషమైన అర్థాలు ఉన్నప్పటికీ, ఉద్దేశాలు ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా ఒక 6-7 తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, భవిష్యత్తును తెలియజేయడానికి దేవుడు ఈ కళరీతిగా బయలుపరుస్తాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫరో కళలు కంటున్నాడు. ఫరోకి దేవుడు కళరీతిగా కొన్ని విషయాలు, భవిష్యత్తు విషయాలు తెలియస్తున్నాడు, కానీ దాని అర్థము ఆయనకు తెలియడం లేదు. అప్పుడు యోసేపు వచ్చి మరి భవిష్యత్తులో అంటే ఈ ఐగుప్తు దేశం పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం, ప్రణాళికను యోసేపు వివరించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే దేవుడు కొందరిని నిర్దేశం చేస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు.
అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అపోస్తలుల పౌలు ఆసియాలో వాక్యం చెప్పాలని వెళ్తున్నప్పుడు రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు మరి కలల రీతిగా దేవుడు ఆసియాలో వెళ్ళి వాక్యం చెప్పకూడదు అని చూపిస్తూ మాసిడోనియాలోని ఒక వ్యక్తి నిలబడి అయ్యా మా ప్రాంతానికి వచ్చి మాకు సాయం చేయమని కళలో చూపిస్తున్నట్టుగా మాసిడోనియాకు వెళ్ళి వాక్యం చెప్పని దేవుడు అలా కాదు ఇలా వెళ్ళని డైరెక్షన్ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే దేవుడు ఈ కళల రీతిగా కొందరిని రక్షించడానికి దేవుడు కళ రీతిగా మాట్లాడతాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు యోసేపుతో ఇదిగో యోసేపు ఒక దేవదూత ప్రత్యక్షమైతే యోసేపు హేరోదు శిశువును చంపాలని వెతుకుచున్నాడు గనుక నీవు ఐగుప్తును విడిచి పారిపో అని చెప్తున్నాడు. అలాగే అదే దేవదూత మళ్ళీ ఆ జ్ఞానులతో మీరు ఈ ఐగుప్తును మరి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్ళిపోండి పారిపోండి అని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు రక్షిస్తున్నట్టుగా సంరక్షిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి అతన్ని బలపరచడానికి ధైర్యపరచడానికి వాగ్దానాలు తెలియజేయడానికి దేవుడు మాట్లాడతాడు. ఉదాహరణ చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చూసినట్లయితే యాకోబు ఒక నిచ్చెన కలను చూస్తున్నాడు. అక్కడ ఆ దేవదూతలు పైకి ఎక్కడం కిందికి దిగడం దేవుడు పైన ఆకాశంలో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు ఇదిగో యాకోబు అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నేను నిన్ను ఆశ్రయించబోతున్నా నీ సంతాన్ని ఇస్కరేణువులుగా ఆశ్రయించబోతున్నా అని దేవుడు తెలియజేస్తున్నట్టుగా వాగ్దానం ఇస్తున్నట్టుగా అతను ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మరుగైన వాటిని దాచబడిన వాటిని జరగబోయే వాటిని దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే మరి నెబుకద్నెజరు రాజు ఆ గొప్ప ప్రతిమను చూచి దాని యొక్క అర్థం తెలియక మరి గందరగోళం స్థితిలో ఉన్నప్పుడు దానియేలు దాని కళాభావాన్ని దాని అర్థాన్ని మరుగైన విషయాల్ని రాబోయే రాజ్యాల గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు హెచ్చరిక రీతిగా మాట్లాడతాడు. చూడండి ఆదికాండము 20వ వచనంలో చూస్తే అబ్రహాము మరి గెరారు ప్రాంతంలోకి వచ్చినప్పుడు గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పెళ్లి చేసుకునే ఆలోచన కలిగినప్పుడు దేవుడు అబీమెలెకుతో ఇదిగో శారా ఈమె అబ్రహాం భార్య ఆమెను ముట్టొద్దని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి ప్రోత్సాహపరిచేదిగా ఓదార్పు ఇచ్చేదిగా అపోస్తలుడైన పౌలు మరి కొరింథులో మరి ఏథెన్సు నుంచి కొరింథులోకి వచ్చినప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలుతో ఇదిగో మౌనంగా ఉండకు సుమి వాక్యాన్ని బోధించని హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా దైవ సంబంధమైన కళలు విశ్వాసులకి అవిశ్వాసులకి పిల్లలకి వృద్ధులకి స్త్రీలకి అందరికీ వస్తాయి. దేవుడు తన చిత్తం చొప్పున తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ కళలు పొందిన నీవు ఏం చేయాలంటే ఈ కళలను రాసి పెట్టుకోవాలా. హల్లెలూయా. ఈ కళలను రాసి పెట్టుకొని ఏంటంటే వాటి అర్థం కోసం ప్రార్థించాలా, వాక్యంతో సరిచూసుకోవాలా. ఇంకా ఏం చేయాలంటే ఇవి దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తానుసారాన్ని వివేచించి పరీక్షించాలా. హల్లెలూయా. చూడండి ఈ కళల గురించి ఎన్ని విషయాలు చెప్పినా మరి సరిపోవు కనుక దేవుడు ఆత్మ ఏం కోరుతుందంటే ఈ దినం ఈ ప్రసంగం వింటున్న నీవు ఈ కళల వరం పొందాలని యోవేలు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. దయచేసి నాతో కూడా ఏకవించి ప్రార్థించినట్లయితే మా చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా యోవేలు ప్రవచన రీతిగా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి కూడా ఈ వరం ఇస్తానని తెలియజేస్తున్నా ప్రభా. అవును తండ్రి. అయ్యా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయన అయ్యా దేవ స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరూ నాయన సహజమైన కళను పొందుతున్నారు. సాతాను చూపించే కళలు చూసి భయపడుతున్నారు ప్రభా. స్తోత్రం తండ్రి. అలాంటి వారందరినీ ప్రభా తండ్రి అయ్యా ఇదిగో అయ్యా మీరు కళల రీతిగా మాట్లాడండి, కళల రీతిగా వారిని ధైర్యపరచండి, ప్రోత్సాహపరచండి తండ్రి. వరం ఇచ్చి వాడుకోండి. ఎవరైతే నాయన తమ మనస్సు మార్చుకోండి అయ్యా భయభక్తులు కలిగి నాయన అయ్యా నీ తట్టు తిరుగుతారో అలాంటి వారి అందరికీ ఇస్తానంటున్నావు ప్రభా. ప్రతి వారికి కళలు ఇచ్చి వాడుకోనండి. వారు వెళ్ళే సంఘంలో ఇదిగో దైవిక కళలు పొంది వారి సంఘంలో వారు వాడబడే విధంగా వారిని వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.